హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. మార్నింగే కిచెన్ అలా నీట్గా ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ మన లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి దాని హాలత్ ఇలా తయారైపోతుంది. సింపుల్ రెసిపీస్ అండి. పోహా ఉప్మా చేసి క్యారెట్ రైస్ చేశాను. సో అందుకే చాలాసార్లు చేశాను, అందుకే మళ్ళీ నేను రెసిపీ ఏం పెట్టలేదు. ఇలా కొత్తగా సెటప్ చేశాను. క్లీన్ చేశాక ఎలా ఉంటుందో కూడా ఒక క్లిప్ తీశాను. ఇదిగో ఇలా ఉంటుంది. ఆఫ్టర్ స్కూల్ వాళ్ళని పంపించేసిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము. ఇది వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అనమాట. స్పెషల్గా ఏం చేసుకోము, కాకపోతే వ్యాలంటైన్స్ డే మాకు కుదిరితే మాత్రం బయటికి వెళ్తాం. చిన్నగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుంటాం అండ్ కొంచెం లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తాం. వీలైతే హెల్త్ బాగుంటే అలా చేస్తామండి, లేకపోతే ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాం. ఇవాళ ఒక బాబు స్కూల్కి వెళ్ళాడు, ఒక బాబు ఇంట్లోనే ఉన్నాడు అనమాట, ఆయనకి సెలవు. సో అందుకని బయటకు వెళ్తున్నాము. ఈ లోపల నేను రెడీ అయ్యి ఇవన్నీ చేసుకునే లోపల అలా చక్కగా ఇందాక చూపించాను కదా, స్కెచెస్ వేసాడు. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి లేదండి, శరత్ సిటీ మాల్కి వెళ్ళాము. ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. మేము మొత్తం తిరిగి మెక్డీయే తింటాము మ్యాక్సిమము. బ్రేక్ఫాస్ట్ హెవీగానే చేసాము, కానీ పోహా తెలిసిందే కదా, త్వరగా ఆకలేసినట్టు అనిపిస్తుంది. తినేటప్పుడు మాత్రం కంప్లీట్ ఫిల్లింగ్గా ఉంటుంది. డైట్ చేసేటప్పుడు అయితే మాకు యోగాలో కంప్లీట్గా పోహా రోజు తినమని చెప్పేవాళ్ళండి. అంత హెల్దీ అనమాట. సో ఇవాళ మార్నింగ్ పోహా తినేసరికి ఇది మేము వెళ్ళేసరికి 12 అయింది. మామూలుగా 1-1:30కి తింటాం కదా, అయినా కూడా ఆకలేసేసింది అనమాట పోహా తింటాం మూలన. సో ఊరికే సర్చ్ చేస్తున్నాం కొత్తగా ఏమన్నా తిందామని. అంతా తిరిగి మళ్ళీ మెక్డీలో ఫ్రైస్ తెచ్చుకున్నారు. నేను మాత్రం ఫ్లోట్ తాగానండి. కాఫీ కూడా తాగబుద్ధి అవ్వలేదు. సమ్మర్ వచ్చేసింది, చాలా ఎర్లీగా వచ్చేసిందని నా ఫీలింగ్. మార్చి మధ్యలోంచి కొంచెం ఎండలు ఉంటాయండి, ఇప్పుడు అసలు ఫెబ్లోనే ఎండలు వచ్చేసినాయి. ఫైనల్గా చెప్పాను కదా, మెక్డీయే తీసుకున్నాము. ఇంకా మెక్డీలో ఫ్రైస్ 3 తీసుకొని ఒక ఫ్లోట్ తీసుకున్నాం, ఎంజాయ్ చేసామండి. ఇది సింపుల్ డిన్నర్ లంచ్ అనుకోండి. ఇంతే. ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటే స్పెషల్గా మేమేమి రెస్టారెంట్లకి వెళ్ళిపోయి ఏదో అలా కాదు, కానీ ఒక 1 అవర్ లేకపోతే ఒక 3 అవర్స్ అట్లా మన టైంని స్పెండ్ చేయటం. నెక్స్ట్ గేమ్స్కి వెళ్తే ఇక్కడ ఒక వింత జరిగిందండి. ఈ బాల్స్ ఆట మా కిడ్స్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు, ఎప్పుడు బాల్ వచ్చి ఉండదండి. సడన్గా మా చిన్నబాబు ఆడుతుంటే ఒక బాల్ వచ్చింది. సరే ఫ్లూక్లో వచ్చింది అనుకున్నాను. సెకండ్ది ట్రై చేశారు, సెకండ్ది కూడా బాల్ వచ్చేసింది అనమాట. ఫైనల్గా థర్డ్ దానికి కూడా మిషన్ సెలెక్ట్ చేసేసుకొని అదే తీసుకుంటుంది. ఇంకా అక్కడ ఉండే స్టాఫ్ వచ్చి మేము అనుకుంటున్నాం అనమాట, అసలు బాల్ అనేది ఎప్పుడు రాదు, ఏంటి ఇలా బాల్ వస్తుందని నవ్వుకుంటున్నాం కూడా. నేను అప్పటికి అంటున్నానండి, మిషన్ ఏదో ప్రాబ్లం ఉంటుందని. ఇంకా స్టాఫ్ మాకు బాల్స్ రావటం చూసారేమో, అది అసలు రాదండి మిషన్. ఆడేవాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. గబ్బా వచ్చేసి స్టాఫ్ మాత్రం ఆఫ్ చేసేసారు. అప్పుడు చెప్తున్నారనమాట మిషన్ ప్రాబ్లం అని. ఏదైనా కానీ మాకు 2 బాల్స్ వచ్చినాయి, ఇవ్వనని నవ్వుకుంటున్నాం అనమాట. అసలు వ్యాలంటైన్స్ డేకి నాకు గిఫ్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోమన్నారు. సో నేను అది చూద్దామని లైఫ్ స్టైల్కి, షాపర్ స్టాప్కి అన్నిటికి వెళ్ళాను. బడ్జెట్లో ఒక 2000లో తీసుకోమన్నారు. నాకు చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అస్సలు వద్దు అన్నాను. బట్ టో బ్యాగ్ కోసం వెళ్ళాను, ఏం తీసుకోలేదు. నెక్స్ట్ డే వ్లాగ్లో చెప్తానండి. చిన్న కేక్ కట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.